అంటే చిరంజీవి గారి అభిమానులు మళ్ళీ ఈయనకి వాళ్ళు కూడా అమ్మేద్దామని ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గౌరవించని విధంగా చిరంజీవి గారిని కుటుంబ సభ్యులతో ఇద్దరు ఫ్యామిలీ పరంగా చిరంజీవి గారిని ఇంటికి తీసుకుని వెళ్లి ఎంతో గౌరవంగా ఆయన్ని చూసి పంపించినటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ కనపట్లేదని అడుగుతా ఉన్నా. అంటే కుల రాజకీయాలు, ప్రాంతాల వైజ్ రాజకీయాలు, మాయ మాటలు, మచ్చ మాటలు సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా. నీకు అసలు రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది, నేనేం చేస్తానని ఆలోచించుకుంటావని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రం ఎంత సుపరిపాలన జరుగుతూ ఉంది, పేదలు ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఎంతమంది పేద వాళ్ళకి ఇళ్ళు ఇస్తా ఉన్నారు, ఇవన్నీ నువ్వు ఆలోచన చేయవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేదు. రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కాపు కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన కార్పొరేషన్ కాదు. కాపు కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 700 కోట్లు ఇచ్చారు. ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా నేను వస్తా. మొత్తం 1200 కోట్ల బడ్జెట్ లో ఆయన ఖర్చు పెట్టిన దాంట్లో 700 కోట్లు రిలీజ్ చేశారు. 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక పే చేయడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాపు నేస్తం ద్వారా 2,200 కోట్ల రూపాయలు నిధులు జారీ చేయడం జరిగింది ఈ గడిచిన 4 సంవత్సరాల్లో. మరి సంక్షేమ ఫలాల ద్వారా కేవలం 75,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవి దోచుకునే ప్రభుత్వం కాదు. మనకి సచివాలయ వ్యవస్థ ఉంది. ఏ స్కీములైనా సచివాలయ వ్యవస్థ ద్వారా అప్లికేషన్లన్నీ కూడా ఫార్వర్డ్ చేయబోతాయి. అంతేగాని చైర్మన్ల సంతకాలతోనో ఎండీ సంతకాలతోనో వాళ్ళకు కావాల్సినటువంటి జన్మభూమి కమిటీలు సిఫారసుతోనో మన ప్రభుత్వంలో ఎక్కడా కూడా డబ్బు రిలీజ్ అవ్వదు. నిజమైనటువంటి పేదవాడు, నిజమైనటువంటి కాపు సోదరులకి విదేశీ విద్య కానీ సంక్షేమ ఫలాల్లో కానీ ఎక్కడా కూడా రిమార్కు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాట చెప్తే అన్ని నియోజకవర్గాల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అవి రిలీజ్ అయ్యేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ ఫలాలు జరిగినాయి. అంటే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఒక మాట చెప్తే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపు సోదరులకి ఒకేసారి రిలీజ్ చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంక్షేమ ఫలాలు ఇన్ని రకాలుగా ఇస్తా ఉంటే మాట్లాడితే కాపు కార్పొరేషన్ ద్వారా ఏమిచ్చారు, కాపులకి ఏమిచ్చారు, కాపులకి అన్ని సంక్షేమ ఫలాల్లో అందుకున్నారు. కాపు ప్రత్యేకించి కాపు నేస్తం ద్వారా 2,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. హౌసింగ్ ద్వారా ప్రతి ఒక్క పేద కాపులకి ఇళ్లు సమకూర్చాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినటువంటి వ్యవస్థ ద్వారా ఇచ్చినాయే. చంద్రబాబు నాయుడు కేవలం బూటకం మాటలతో కాపు సోదరులకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. వంగవీటి మోహన్ రంగ గారు ఎదుగుదల చూసి ఆ రోజు ఆయన మట్టు పెట్టిందే చంద్రబాబు నాయుడు. మరి ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క రిజర్వేషన్ యొక్క కార్యక్రమంలో కాపుల మీద కేసులు కట్టించిందే చంద్రబాబు నాయుడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఒక్కరోజైనా ప్రశ్నించాడా పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కాపులు కాదా? రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపా, చంద్రబాబు నాయుడు కాపా? దయచేసి ఆలోచించేయమని అడుగుతా ఉన్నా. కాపులకి అన్యాయం చేస్తున్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా.